चलो स्टूडेंट, आज मैं आपको भारत एक है के संदर्भ सहित व्याख्या बताऊंगी। हमें पहले भारत एक है लेसन सीखा है, मैंने पढ़ाई थी, और उसके बाद उसके लघु प्रश्न भी आपको बताई थी। आप आज भारत है के संदर्भ सहित व्याख्या आपको मैं बताऊंगी, ध्यान से सुनिए। पहला संदर्भ है, कहते हैं पहले पहल इसे विंध्य पर्वत को किसने लांगा? कहते हैं अगस्त मुनि ने विंध्याचल को पार करके दक्षिण के लोगों को अपना संदेश सुनाया था। ये तो प्रश्न है। कहते हैं पहले पहल अगस्त मुनि ने विंध्याचल को पार करके दक्षिण के लोगों को अपना संदेश सुनाया था। इसे इस संदर्भ से व्याख्या आपको लिखना है तो इसे 4 भागों में विभाजित करके लिख सकते हैं। पहला है सामान्य संदर्भ। सामान्य संदर्भ में यह संदर्भ किस पाठ से लिया गया है और इसके लेखक कौन है, इसे तुम बताना चाहिए। यह सामान्य संदर्भ देखो, यह वाक्य भारत एक है नामक निबंध से दिया गया है। इसके लेखक रामधारी सिंह दिनकर हैं। यह संदर्भ भारत एक है निबंध से दिया गया है। इसके निबंधकार का नाम रामधारी सिंह दिनकर है। आप हिंदी काव्य के प्रगतिशील राष्ट्रीय कवि हैं। रामधारी सिंह दिनकर राष्ट्रीय कवि हैं। इन्हें ప్రగతిశీలత तो विकास అంటే ఇది ఇక్కడ ఈ నిబంధ के लेखक వచ్చి రామధారి సింగ్ దినకర్ తను హిందీ కావ్యంని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆలోచించే राष्ट्र कवि, देशभक्त कवि। हिंदी गद्य साहित्य के लिए भी आपका विशेष योगदान रहा है। రామధారి సింగ్ దినకర్ కేవలం పద్య రచనలే కాకుండా కావ్యాలే కాకుండా గద్య రచనలు కూడా ఈయన చాలా వరకు మనకు అందించారు। ఈ యొక్క హిందీ గద్య साहित्य के लिए भी गद्य साहित्य అంటే పద్య గద్య రెండు धाराएं इनది ఉందన్నమాట। తర్వాత इनकी रचनाएं आपके निबंध विचार प्रधान होते हैं। అంటే ఈయన రాసిన వ్యాసాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి। మరి ఇతని రచనలు తీసుకుంటే కురుక్షేత్ర, रेणुका, रश्मि रथी, नील कुसुम, उर्वशी आदि आपकी प्रमुख रचनाएं हैं। इवన్నీ ఈ కురుక్షేత్ర, रेणुका, रश्मि रथी, नील कुसुम, उर्वशी ఆది మొదలగునవి ఈయన యొక్క కావ్య రచనలు। తర్వాత గద్య రచనలు కూడా ఉన్నాయండి। అవి ఏంటంటే संस्कृति के 4 अध्याय, नील कुसुम, रेती के फूल आदि आपकी गद्य रचनाएं हैं। ये हमें सामान्य संदर्भ में लिखना चाहिए। సామాన్య సందర్భంలో మనము ఈ యొక్క వాక్యము ఏ పాఠంలో ఇవ్వబడింది, గ్రహింపబడింది, మరి ఈ యొక్క నిబంధకార యొక్క పేరు కూడా మనం రాయడం జరుగుతుంది అనమాట। అతని రచనలు కూడా రాసాం। అందుకే చూడండి सामान्य संदर्भలో అన్ని ఈ పాఠము भारतीय के नामक निबंध से दिया गया है। इसके लेखक रामधारी सिंह दिनकर है। उनकी रचना है कुरुक्षेत्र, रेणुका,
रश्मिरथी, नीलकुसुम, ఊర్వశి ఆది आपकी ప్రముఖ కావ్య రచనాయే हैं। ఊర్వశి కావ్యం రాయడం వల్ల ఆయనకి జ్ఞాన్పీఠ్ పురస్కారం కూడా లభించిందనమాట। ఇలా సామాన్య సందర్భంలో రాయడం। తర్వాత विशेष संदर्भ भारत के उत्तर और दक्षिण को एक करने के प्रयत्नों की चर्चा करते हुए लेखक ने इस बातों को कहा है। అంటే ఈ యొక్క ఉత్తర దక్షిణ భాగాలను ఏకం చేయడానికి ఆలోచింపజేసే చర్చ జరిగింది। ఆ చర్చనే ఈ యొక్క సందర్భంగా మనకు ఇవ్వడం జరిగిందనమాట। అది విశేష సందర్భంలో మీరు రాయాలి। తర్వాత వ్యాఖ్య వచ్చి అర్థము, సారాంశం, అంటే వారు ఇవ్వబడిన ఈ యొక్క ఇవ్వబడిన ప్రశ్నకు ఏం రాసాం, ముందు సామాన్య సందర్భం రాసాం, ఆ తర్వాత మనం విశేష సందర్భం అనేది రాసాం। విశేష సందర్భం అంటే ఏ సందర్భంలో ఈ యొక్క సందర్భం చెప్పబడింది అనేది విశేష సందర్భంలో మనం రాయాలి। ఆ తర్వాత వ్యాఖ్య వచ్చి అర్థం అన్నాను కదా, భారత్ కే उत्तर और दक्षिण के बीच विंध्य का पहाड़ प्राकृतिक सीमा बना हुआ है। అంటే మనము 3 భాగాలుగా విభజించారు భారతదేశాన్ని ప్రకృతి దృష్ట్యా అని నేను చదువుకున్నాం కదా। అలానే ఈ యొక్క భారతదేశంలో ఉత్తర దక్షిణ కే బీచ్, అంటే ఉత్తర దేశం దక్షిణ దేశం దీని మధ్యన ఉన్నదే ఈ యొక్క వింధ్య పర్వతం। ఈ వింధ్య పర్వత దక్షిణ కో ఏక్ करने के प्रयत्न की चर्चा। ఈ వింధ్య పర్వతం అడ్డుగా ఉంది కాబట్టి అటు వాళ్ళు ఇటు వాళ్ళు, అంటే దక్షిణ దేశం వాళ్ళు ఉత్తర దేశం వాళ్ళు కలవలేకపోయినారంట। ఈ విధంగా ఆ యొక్క దేశాలను, అంటే ఉత్తర దేశం అంటే ఉత్తర భూభాగము దక్షిణ భూభాగాన్ని కలపడానికి చేసిన ప్రయత్నాల గురించి ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట। उसके बाद व्याख्या, भारत के उत्तर और दक्षिण के बीच विंध्य का पहाड़ प्राकृतिक सीमा बना हुआ है। అంటే భారతదేశానికి ఉత్తర దక్షిణ మధ్య ఉత్తర భాగము దక్షిణ భాగం ఈ రెండింటి మధ్య వింధ్య పర్వతము ఒక ప్రకృతికి సరిహద్దుగా ఉంది। అంటే ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్న వింధ్య పర్వతాన్ని దాటి దక్షిణ వైపు రావడం చాలా కష్టంగా ఉంది। కాబట్టి ఈ వింధ్య పర్వతము ఉత్తర దేశానికి సీమ, అంటే అదేవిధంగా దక్షిణ దేశానికి కూడా ఈ యొక్క వింధ్య పర్వతము సీమగా ఉన్నింది। దాన్ని పార్ కర్కే, దాన్ని దాటి రాలేకపోయినారు చాలా మంది। उत्तर भारत के अनेक राजाओं ने दक्षिण को जीत कर उस पर अपना अधिकार जमाने का प्रयत्न किया। ఆయక ఉద్దేశంలో సిల్సిలా ఉత్తర భారతదేశంలో నుండి దక్షిణం వైపు చాలా మంది వచ్చారనమాట। మొట్టమొదట అగస్త్య ముని అనే ఋషి వచ్చారు। అగస్త్య ఋషి యొక్క దక్షిణాన్ని వచ్చి దక్షిణం వైపు వచ్చి ప్రజలకు తన సందేశాన్ని అందించారు। అంటే అర్థమేమి, विंध्याचल को पार करके उत्तर में जो विंध्याचल है उस विंध्याचल को पार करके उन्होंने दक्षिण की ओर आके यहाँ के लोगों को उनका संदेश सुनाया। అంటే పహలే మొట్టమొదటి ఎవరు దాటారు అనేది కదా మనకు ప్రశ్న। కాబట్టి ఈ యొక్క వ్యాఖ్యలో మనం ఏ రాస్తున్నాం, మొట్టమొదట వింధ్య పర్వతాన్ని దాటిన వాళ్ళు వచ్చి అగస్త్య ముని దాటి వచ్చి ఇక్కడ దక్షిణం దేశం వాళ్ళకు తన యొక్క సందేశాలను ఇచ్చారు। అది మొదటి ప్రశ్నకు సమాధానం। రెండో ప్రశ్న, यही कारण था कि जब भी कोई बलवान और दूरदर्शी राजा इस काम में लगा थोड़ी बहुत जरूर मिली, लेकिन
स्वार्थी और दूरदर्शी और कमजोर राजा के आते ही देश की एकता टूट गई। అంటే ఏదో విధంగా ఆ యొక్క వింధ్య పర్వతాలను దాటి వచ్చి కొంతమంది తమ రాజ్యాలను పరిపాలించుకోవాలి అని అనుకున్నారు. తర్వాత ఈ అగస్త్యముని కూడా వచ్చారు. తర్వాత రాముడు మొట్టమొదట ఈ వింధ్య పర్వతాన్ని దాటారు, శ్రీలంక మీద ఆక్రమించారు అనే ఒక కారణం కూడా ఉంది. అది దాని యొక్క ప్రమాణాలు కూడా ఉన్నాయి. చాలామంది ఉన్నారు దాంట్లో. మనం లెసన్లో చదువుకున్నాం. చాలామంది యుధిష్ఠిర ధర్మరాజు రాజసూయ యజ్ఞానికి ఉత్తర దేశం నుండి అతను దక్షిణ దేశంలో ఉన్న చాలామంది రాజులు ఈ యొక్క యజ్ఞానికి రావడం జరిగింది. కొన్నిటికి ప్రమాణాలు ఉన్నాయి, కొన్నిటికి లేవు. ప్రమాణాలు అంటే సాక్ష్యాలు ఇవి లేవు. ఈ విధంగా ఈ యొక్క ఉత్తర భాగం వైపు ఉన్న వింధ్య పర్వతాల నుండి దక్షిణ వైపు రావాలని చాలామంది ప్రయత్నించారు. దాంట్లో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. ఇందులో మొట్టమొదట మనం సామాన్య సందర్భం రాయాలి. యహ్ భారత్ ఏక్ హై నామక్ నిబంధ సే దియా గయా హై. అంటే సేమ్ ఇంతకు ముందు చెప్పాను కదా, అదేవిధంగా ఈ పాఠ్యాంశ ఈ యొక్క ఈ సందర్భము भारत एक निबंध నుండి ఇవ్వబడింది. इसके लेखक रामधारी सिंह दिनकर है। आप हिंदी काव्य के प्रगतिशील राष्ट्रीय कवि हैं। हिंदी गद्य साहित्य के लिए भी आपका विशेष योगदान रहा है। आपके निबंध विचार प्रधान होते हैं। उसके बाद ये सब उनकी रचनाएं हैं, ये सब आपको सामान्य संदर्भ में लिखना चाहिए। इस वाक्य को किस पाठ से लिया गया है, उसके लेखक कौन है और उनके बारे में एक दो वाक्य बताना है। उसके बाद रचनाएं लिखना है। ఇక్కడ మీకు చూడండి, ఉదాహరణకి నేను ఈ యొక్క సామాన్య సందర్భం ఇదే విధంగా రాయాలి. ఆ తర్వాత प्रसंग सामान्य संदर्भ, తర్వాత विशेष संदर्भ। इतिहास काल में भारत शासकीय दृष्टि से हमेशा एक नहीं रहा था। लेखक इसके कारणों का परिशीलन कर रहे हैं। అంటే ఇతిహాస చరిత్రలో భారతదేశ పరిపాలన దృష్ట్యా ఈ భూభాగం అంటే భారతదేశం మొత్తం ఎవరు దీన్ని పరిపాలించలేదు. పరిపాలించినప్పుడు కొద్ది సమయం మాత్రమే, వాళ్ళు ఎక్కువసేపు ఉండలేకపోయారు అని మనం అయ్యాలి. భారత్ మే అది విశేష సందర్భ తర్వాత ఇక్కడ మీకు व्याख्या वस्तुंदी। भारत में प्राकृतिक रूप से विविधता है। विंध्य के पहाड़ भारत के उत्तर और दक्षिण को अलग किए हुए हैं। ఇక్కడ మనం వ్యాఖ్యలో పూర్తిగా చెప్పాలి. ఏం చెప్పాలంటే భారతదేశము ప్రాకృతిక రూపంలో ప్రాకృతికంగా వివిధత ఉంది, అంటే భిన్నత్వం ఉంది. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు దేశమంతా ఐక్యత అనేది చెప్పలేము, ఎందుకంటే భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడ ప్రకృతి పరంగా భిన్నత్వం ఉంది. వింధ్య పర్వతాలు उत्तर भागाన్ని दक्षिण भागाనికి మధ్య ఉందన్నమాట. इसलिए लोगों का आना जाना कष्टप्रद होता है। కాబట్టి ఉత్తర దేశం నుండి దక్షిణ దేశం వైపు, దక్షిణ దేశం వైపు ఉత్తర దేశం వైపు రావడం ప్రజలకు చాలా కష్టంగా ఉండింది। परस्पर मिलाप के बिना విచారం का వినిమయ అసంభవీయ, అంటే ఒకరికొకరు దక్షిణ దేశంలో ఉండే ప్రజలు, ఉత్తర దేశంలో ఉండే ప్రజలు వాళ్ళు కలుసుకొని వాళ్ళ భావాలను వ్యక్తపరిస్తే ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ కొండ అడ్డంగా ఉండడం వల్ల ఎవరు దాటలేకపోయినారు, తమ భావాల్ని వాళ్ళు ఒకరికొకరు పంచుకోలేకపోయారు। इसके अलावा शासकीय तौर पर भी భారత్ बहुत कम సందర్భమే ఏక్ హై। అంతేకాకుండా భారతదేశంలో ఒకే ఒకే పరిపాలనలోకి కొంతమంది తీసుకొచ్చారు, కొంతమంది రాలేకపోయినారు। అది అందరూ భారతదేశం అంటే ఒకే పరిపాలన లేకపోయింది। భారత్ बहुत कम సందర్భ में ఏక్ రహా థా, అంటే కొద్ది సమయం మనం అనుకుంటున్నాం కదా, ఈ యొక్క మౌర్యులు తర్వాత
ముఘల్ సామ్రాజ్యంలో వీళ్ళందరూ పరిపాలించారు. కానీ కొద్ది సమయమే వీళ్ళు పరిపాలించడం జరిగింది. बलवान राजा पहाड़ के उस पार भी अपनी धाक को స్థిర రఖా సక్తా థా. అంటే బలవంతులైన రాజులు, దూరదర్శి గల అంటే దూరదృష్టి గల రాజులు వీళ్ళు ఈ ఉత్తరం వైపే కాదు దక్షిణ వైపు కూడా తమ పరిపాలనను కొనసాగించారు. కానీ అప్పుడు ఐక్యత ఉంది, ఏకత అనేది ప్రజల్లో ఉంది. తర్వాత ఈ యొక్క బలహీనులు, తర్వాత అదూర దృష్టి గల వాళ్ళు వీళ్ళందరూ భారతదేశాన్ని ఏలాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆక్రమించారు. ఆ విధంగా ఆక్రమించి ఈ ఏకతను దూరం చేశారు, ఉన్న ఐకమత్యాన్ని దూరం చేశారు, మళ్ళీ భిన్నత్వం వచ్చేసింది. किंतु इसलिए कमजोर राजा के गद्दी पर चढ़ते ही दक्षिण ओर से अलग हो गए. అందువల్ల అంటే బలవంతులైన రాజులు వాళ్ళ పరిపాలన బాగానే ఉన్నారు. దక్షిణ ఉత్తర దేశ ప్రజలు ఎప్పుడైతే బలహీనులు, తర్వాత కొంతమంది కమ్జోర్ బలహీనులు మరియు వీళ్ళందరూ బలహీనులైన రాజులు, దూరదర్శి గల రాజులు వీళ్ళంతా పరిపాలన చేసేటప్పుడు ఎప్పుడైతే ఇలాంటి రాజులు వచ్చారో లేదో దక్షిణ దేశం ప్రజలు అతని పరిపాలన రాకుండా వాళ్ళు దూరం అయిపోయినారు. మనం ఏం చెప్పాలంటే ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మాకు ఏం చెప్పారు, కొంత సమయంలో మాత్రమే ఈ యొక్క దేశము ఏకత్వంలో ఉన్నింది, ఒకరి పరిపాలనలో ఉన్నింది. కానీ మెల్లమెల్లగా అది ఆ ఏకత్వం అనేది దూరం అయిపోయింది. ఇందులో విశేష సందర్భం ఏముందంటే దినకర్ కా ऐतिहासिक बोध प्रशंसनीय है. అంటే చరిత్రాత్మకమైన విషయాన్ని మనకు తెలియజేశారు దినకర్ గారు. అది చాలా మంచిది, అంటే ప్రశంసనీయమైనది. రెండోది आपकी భాష అత్యంత సరళ శైలి ప్రవాహపూర్ణ, భాష బాగా చక్కగా ఉంది అని. ఇది రెండో ప్రశ్నకి సమాధానం. ఆ తర్వాత మూడో ప్రశ్న हमारी एकता का दूसरा प्रमाण यह है कि उत्तर या दक्षिण जहाँ भी चले जाए आपको जगह जगह पर एक ही संस्कृति के मंदिर दिखाई देंगे. ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉన్న విషయాన్ని ఈ యొక్క సందర్భంలో మనకు చెప్తున్నారు. అదేంటంటే హమారి ఏకత, మనం ఐక్యతగా ఉన్నాం, ఐక్యంగా యూనిటీగా ఉన్నాం. దాని యొక్క మరో ఉదాహరణ ఏంటంటే ఉత్తర దక్షిణ, ఉత్తర భారతంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మనం చూస్తే మనకు आपको जगह जगह पर एक संस्कृति के मंदिर दिखाई देंगे. అంటే ఉత్తర దేశంలో ఉన్న గుళ్ళలాగానే దక్షిణ దేశంలో కూడా ఉంది, అది మన సంస్కృతి. అదేవిధంగా అక్కడ ధర్మం మతాల వాళ్ళు ఉన్నారు. మహమ్మదీయులు అనుకోండి, మహమ్మదీయులు ఉత్తర దేశంలోనే కాదు దక్షిణ దేశంలో కూడా ఉన్నారు. అలా ఆ విధంగా మన యొక్క ఐక్యత అనేది అక్కడ మనం చాటుకోవచ్చు. ये तो सामान्य संदर्भ में होगा. विशेष संदर्भ में देश की एकता को प्रामाणिक करते हुए एक लेखक इस प्रकार कहते हैं. మన దేశ ఏకత, దేశీయ ఏకత యూనిటీ అనేది దాన్ని నిరూపిస్తూ ఇక్కడ ఈ యొక్క ప్రశ్నలో లేఖక్ రామ్ధారి సింగ్ దినకర్ మనకు ఆ యొక్క సందర్భం చెప్పారు. ఆ తర్వాత వ్యాఖ్య భారతదేశ్ మే విభిన్నత और ఏకత दोनों है. భారతదేశంలో ఉన్న ఏకత ఉంది, భిన్నత్వం ఉంది. दोनों स्पष्ट और प्रत्यक्ष है. ఈ రెండు ప్రత్యక్షంగా మనకు చూస్తున్నాం, అవి రెండు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. जो जिसे देखना चाहे वह उसे देख सकते. ఇందులో ఎవరి దృష్టి బట్టి, ఎవరి భావనలు బట్టి మనం భిన్నత్వమే ఉంది అని చూస్తే భిన్నత్వమే కనిపిస్తుంది. కానీ ఈ భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని అనుకునే వారికి ఏకత్వమే కనిపిస్తుంది. వాస్తవమే భిన్నత బాహరీ హై కింటు ఏకత హృదయ కీ హై. ఇక్కడ భిన్నత్వం అనేది బాహరీ, కళ్ళకు కనిపించేది మనకు బాహరీ,
బయట కనిపించేదే ఈ యొక్క భిన్నత్వం. కానీ అందరంటే మనస్సుతో ఆలోచిస్తే అలా హృదయం మస్తిష్కియ అంటే ఈ ఏకత అనేది హృదయంలో నుండి మన యొక్క మనస్సులో నుండి वस्तुंधी इसलिए सारे देश का धर्म और संस्कृति एक है। हिमालय से लेकर कुमारी आंतरिक तक एक ही प्रकार के విశ్వాస్ वाले लोग रहते हैं। ఇక్కడ అందుకే మనము మన దేశంలో మన యొక్క సాంప్రదాయాలు, మన యొక్క మతాలు, మన యొక్క సంస్కృతి ఒకే రకంగానే ఉంటాయి. ఏ మతంలో తీసుకున్నా కూడా దక్షిణ దేశంలో కూడా ఉత్తర దేశంలో ఒకే మతస్థులు ఉంటారు. వాళ్ళు పూజించే గుళ్ళు, గోపురాలు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి మనం ఐక్యంగా ఉన్నాము, యూనిటీగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. चाहे आस्तिक हो चाहे नास्तिक, भारत भर में एक ही देवी देवताओं के मंदिर दिखाई देंगे। ఇక్కడ మనకు ఆస్తిక్ నాస్తిక్, భగవంతుడు నమ్మేవారు, భగవంతుడు నమ్మని వాళ్ళు ఉన్నారు. అలాగనే మనకు ప్రతి చోట ఉత్తర భారతదేశంలో చూసినా, దక్షిణ భారతదేశంలో చూసినా ఒకే రకమైన దేవి దేవతాలు రహతే. అంటే అమ్మవారి గుళ్ళు ఉంటాయి, తర్వాత వైష్ణవ గుళ్ళు ఉన్నాయి, శైవ గుళ్ళు అన్నీ కూడా గుడులు, మందిరాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా మాస్క్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఆ మసీదులు ఉత్తర ప్రదేశంలో ఉన్నాయి, దక్షిణ ప్రదేశంలో కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గిరిజాఘర్ చర్చిలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇవన్నీ మన యొక్క సంస్కృతిని తెలియజేస్తుంది. మనందరం ఒకే సంస్కృతి వాళ్ళము అనే విషయాన్ని నిరూపిస్తుంది అన్నమాట. यहाँ पश्चिमी विचारों का भी प्रभाव है, इसलिए आधुनिक विचारधारा के लोग भी मिल जाएंगे। అంటే పాశ్చాత్య దేశాల యొక్క పాశ్చాత్య దేశాల వాళ్ళలాగానే మనం ఉండాలని అనుకుంటాం. అందులో కూడా ఏకత్వం ఉంది. అంటే పాశ్చాత్య సంస్కృతిని మనం ఎక్కువగా అనుసరించి इसलिए आधुनिक विचारधारा के लोग भी मिल जाएंगे। ఈ విధమైన సంస్కృతిని చూసి ఆధునిక సమాజం వాళ్ళు, ఆధునిక సమాజం అంటే యూత్, వీళ్ళందరూ ఆధునిక ప్రజలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంస్కృతిని ఒప్పుకొని అదే విధంగా వాళ్ళు కూడా అనుసరిస్తూ వచ్చారు. मगर वे सभी एक ही प्रकार के होंगे। इस प्रकार भारतीयों के स्वभाव और जीवन दर्शन में एकता है। కాబట్టి భారతదేశంలో ఉన్న వాళ్ళందరి యొక్క స్వభావము, తర్వాత వాళ్ళ ఆలోచన సరళి అంతా ఒకేలా ఉంటుంది. కాబట్టి సంస్కృతి అంత గొప్పది. మనకు భారతదేశము ఈ సంస్కృతిని మనకు దాన్ని ఏమంటారు, भारतीयों के स्वभाव और जीवन विधान एक ही है और स्वभाव भी एक ही है। ఈ యొక్క సంస్కృతి అనే వారసత్వం మనకు వారసత్వంగా దొరికింది ఈ యొక్క సంస్కృతి. ఈ సంస్కృతి ఏం నేర్పిస్తుందంటే మనందరము ఒకటే అనేది నేర్పిస్తుంది. యహీ దేశ్కి సచ్చి ఏకత, ఇదే దేశం యొక్క నిజమైన ఐక్యత. తర్వాత విశేషతలు ఏం చెప్పారంటే లేఖకి రాష్ట్రీయత ఇన్ वाक्यों से स्पष्ट होती है। वे एकतावादी है। అంటే రామధారి దినకర్ గారు మనకు ఈ యొక్క సందర్భంలో ఏం చెప్పారంటే మనందరము ఒకటే, మనల్ని ఎవరు విడిగా అంటే విడదీయలేరు, మన యొక్క సంస్కృతి ఒకటే అని ఈ రామధారి దినకర్ నమ్మేవారు. అందుకే ఇతను ఏకతావాది హై. ఏకతావాది అంటే ఒక్కటే, అన్నీ ఒకటి, సమానంగా ఉన్నట్టు వాళ్ళు ఆయన భావిస్తున్నారు. ఈ విధంగా 3 సందర్భాలకు సమాధానం మీరు రాయాల్సి వస్తుంది. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి. భారత్ మే వికసిత్ కిన్ కిన్ బాతో మే దిఖాయి పడతీ హై. భారత్ మే వివిధత అంటే భిన్నత్వం ఏ విషయాల్లో కనిపిస్తుంది? निबंधकार दिनकर जी निबंध के आरंभ में विविधता के भीतर अनेक रूपों का एवं कारणों का उल्लेख किया है। అంటే భిన్నత్వం అనేది ఎక్కడెక్కడ ఉంది అనే విషయాన్ని మనకు వ్యాసం ప్రారంభంలో చెప్పారు. विविधता के मुख्य कारण भारत का भूभाग बहुत कम समय के लिए
एक शासन के अंतर्गत आ रहा है। ఇక్కడ భిన్నత్వం, ముఖ్యమైన భిన్నత్వం ఎక్కడుంది అని మనం చెప్పాలంటే, రాజ్యం అంతా అంటే భారతదేశం అంతా ఒకరి పరిపాలనలో ఎక్కువసేపు ఉండలేదు. అంటే రాజు పాలిస్తాడంటే అతని యొక్క శాసనంలో అందరూ కూడా ఒకటిగా ఉండుంటారు. కానీ ఇక్కడ కొద్దిమంది రాజులే ఆ విధంగా కొంత సమయంలోనే వాళ్ళ పరిపాలన సాగించారు. భారత్ కి జల్వాయు भी इसके लिए अनुकूल नहीं है. ప్రకృతి అంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కూడా ఒకేలాగా లేవు. भारत की जलवायु भी इसके लिए अनुकूल नहीं है. जलवायु एवं क्षेत्रीय सुविधा के अनुसार ही लोगों के पहनावे ओढ़ावे और खान पान की भी भेद आ जाते हैं. ఇక్కడ చూడండి, భారతదేశం అంతా ఒకే వాతావరణం లేదు. వాతావరణ దృష్ట్యా ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, దక్షిణ దేశంలో చాలా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడిని తట్టుకునే వస్త్రాలు దక్షిణ దేశంలో ధరించేవారు. ఆహారం కూడా అలాంటిది. ఈ వాతావరణ పరిస్థితిని బట్టి ఆహారం కూడా మారుతుంది. దక్షిణం గురించి ఇది. మరి ఉత్తరప్రదేశంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, మంచు కురుస్తున్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడ పరిస్థితులు బట్టి ప్రకృతి యొక్క దృష్టిని పెట్టుకుని ప్రకృతి పరంగా వాళ్ళు తమ ఆచార అలవాట్లు మార్చుకుంటూ వచ్చారు. ఇది ఒక భిన్నత్వం. ఈ వివిధతా కా మూల కారణం. ఈ విధంగా వాతావరణాన్ని బట్టి ప్రజలు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మార్చుకుంటున్నారు కదా, అదే ఈ యొక్క భిన్నత్వానికి మూల కారణం. అనేక అనుసాर देश के 3 भाग प्रकृति दृष्टि से बिल्कुल स्पष्ट है. మనం పాఠంలో అనుకున్నాం, ఈ యొక్క భౌగోళిక పరిస్థితి దృష్ట్యా భారతదేశాన్ని 3 భాగాలకు విధించారని. ఒకటి, एक भाग हिमालय तथा विंध्य के पर्वतों के बीच फैला हुआ है. హిమాలయాల నుండి వింధ్య పర్వతాల మధ్యలో విస్తరించున్న ఒకటో భాగం. दूसरा भाग दक्षिणी प्लेटो से जो विंध्य के కృష్ణా నది తక్ వ్యాప్ హై. రెండో భాగం వచ్చి దక్షిణ పీఠభూమి నుండి వింధ్య పర్వతాల నుండి ఈ యొక్క కృష్ణా నది వరకు విస్తరించున్న భూభాగం. అదేవిధంగా మూడో భాగం వచ్చి కృష్ణా నది से कुमारी अंतरीप तक विस्तृत है. ये 3 प्राकृतिक खंड भारतवर्ष के इतिहास के 3 क्रीड़ा स्थल है. ఈ 3 భూభాగాలు భారతదేశానికి క్రీడా స్థలాలుగా మారి. भारत की भाषा भेद की समस्या क्या है, उसका परिचय दिए. ये तो दूसरा प्रश्न है. भाषा भेद की समस्या हमारी राष्ट्रीय एकता की सबसे बड़ी बाधा है. అంటే భాషా సమస్య అనేది మన దేశం ఐక్యత, దేశం యొక్క యూనిటీకి చాలా గడ్డుగా ఉంది, అంటే కష్టతరంగా ఉంది. భాషలు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క భాష మాట్లాడతారు. మరి ఇందులో భిన్నత్వమే కనిపిస్తుంది కానీ ఏకత్వం లేదు. देश में अनेक प्रकार की भाषाएं बोली जाती हैं. उनके कारण हम आपस में అజనబీ కే సమాన్. అంటే దేశంలో అనేక భాషలు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఉత్తర దక్షిణాలు దగ్గర ఉన్నా కూడా ఒకసారి కలిసినా కూడా మనం అపరిచితులంగానే ఉంటాం. ఎందుకంటే ఒకరి భాష ఒకరికి రాదు. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక ఎక్స్ వై ఉన్నది, ఎక్స్ భాష వైకి రాదు, వైకి తెలిసిన భాష ఎక్స్కి రాదు. ఈ విధంగా భాషల మధ్య వైవిధ్యాలు మనకు కనిపిస్తున్నాయి. उत्तर भारत में गुजरात से लेकर बंगाल तक की जनता के बीच संपर्क खूब हुआ है. అదే ఉత్తర భారతదేశంలోనే ఈ యొక్క బంగాల్, బీహార్ దీని మధ్య ఒక భాషని వాళ్ళు ఉపయోగిస్తూ వాళ్ళందరూ ఒకరికొకరు తెలుసుకుంటూ వచ్చారు. इसलिए वहाँ भाषा भेद की समस्या ज़्यादा नहीं है. కాబట్టి అక్కడ భాషా భేదం యొక్క సమస్య మనకు కనిపించడం లేదు. ఏమంటే ఒకే భాష, కేవలం వాళ్ళు గుజరాత్ వాళ్ళు గుజరాతీ, బిహారీ వాళ్ళు బిహారీ ఈ భాషలు తెలిసినా కూడా
వాళ్ళు కేవలం హిందీని తెలుసుకొని హిందీ భాష ద్వారా చక్కగా వాళ్ళ సంపర్కం వాళ్ళు కలుస్తూ మెలుస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రదేశాలలో మనకు భాషాపరమైన సమస్య రాదు. लेकिन अगर कोई उत्तर भारतीय दक्षिण चला जाए अथवा कोई दक्षिण भारतीय उत्तर चला जाए, ये वह अपनी मातृभाषा के सिवा अन्य कोई भाषा नहीं जानता हो तो वह सच बड़ी मुश्किल में पड़ जाता है. ఇక్కడ సమస్య ఎక్కడుందంటే ఉత్తర భారతదేశం నుండి ఒక వ్యక్తి దక్షిణ భారతదేశంలోకి వెళ్తే అతనికి అంటే అతను తన మాతృభాష తప్ప అంటే ఉత్తర భారతదేశంలో చాలామంది హిందీ మాతృభాష ఉంటుంది. వాళ్ళు ఆ హిందీలో తప్ప మిగిలిన భాషల్లో తమ యొక్క తమ యొక్క భావాలను వ్యక్తపరచలేదు. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి ఒక వ్యక్తి ఉత్తర భారతదేశానికి వెళ్తే అతను కూడా కష్టాలు అవుతాడు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దక్షిణ దేశం తీసుకుంటే మనం తెలుగు, కన్నడ, మలయాళం, ఇవి ఉన్నాయి కదా. ఈ భాషలు తెలిసిన వ్యక్తి ఒకవేళ ఉత్తరప్రదేశ్లో వెళితే అక్కడ హిందీ రాని పక్షంలో వాళ్ళు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్యలను మనం ఎప్పుడు పరిష్కరించుకుంటామంటే మన భారతదేశంలో ఉన్న భాషల్ని దక్షిణ దేశం వాళ్ళు నేర్చుకోవాలి, దక్షిణ దేశంలో ఉన్న భాషల్ని ఉత్తర దేశంలో నేర్చుకోవాలి. అప్పుడు ఇద్దరి మధ్య సమస్య లేకుండా ఉంటుంది. ఆ విధంగానే కదా మనం ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ హిందీని తీసుకున్నాం. కొద్దో గొప్ప హిందీలో నాలెడ్జ్ సంపాదించుకుంటే మీరు ఉత్తర భారతదేశానికి వెళితే చక్కగా మనగలుగుతారు. అదేవిధంగా ఉత్తరప్రదేశంలో మన దక్షిణ దేశంలో ఉన్న భాషల్ని వాళ్ళు నేర్చుకోవడం జరిగితే ఆ ఉత్తర భారతదేశంలో వచ్చిన వాళ్ళు చక్కగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోగలరు. इस प्रकार का परिवार तभी होगा जब హిందీ భాష. అదేవిధంగా అంటే ఒక కుటుంబం వాళ్ళు అవుతాం. ఉత్తర దక్షిణ దేశం వాళ్ళందరూ ఒకే కుటుంబం వాళ్ళు అవగలుగుతాం. ఇది ఎలా అంటే అదే హిందీ చెప్పాను, హిందీ భాషీ क्षेत्र में हिंदी भाषा हो तथा हिंदी भाषी क्षेत्र में हिंदी भाषा का अच्छा प्रचार करना चाहिए. హిందీ ప్రాంతాల్లో హిందీ భాషీ क्षेत्र में అంటే హిందీ భాషలున్న ప్రదేశాల్లో హిందీ భాషలు ఉన్న ప్రదేశాలలో హిందీ భాష మనము ప్రచారం చేస్తే చక్కగా అందరూ నేర్చుకుంటారు.